ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేఖర్ రెడ్డి గారు, ఈరోజు విజయవాడలో 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి కారకులెవరు? ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానల్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మహానేత దివంగత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారికి వర్ధంతి నివాళులు. ఈ రోజు ఏదైతే విజయవాడలో 3.5 లక్షల మంది ఈరోజు వరదలో ముంపులు అలాగే బురదలో కూరుకుపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని నిర్లక్ష్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకంటే అండి, దాదాపుగా 4 రోజుల క్రితం నుంచి ఐఎండి గాని, సిడబ్ల్యూసి గాని, ఇస్రో గాని ఏపీ వెదర్ మ్యాన్ అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు ఏపీలో జరిగేటువంటి వెదర్ కి సంబంధించి రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు కానీ అందరూ హెచ్చరించినా సరే ఈ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టకపోగా, ముందస్తుగా ఎట్లా అంటే బుడమేరు దగ్గర ముందుగా వర్షం వచ్చే పరిస్థితి ఉందని తెలిసినప్పుడు బుడమేరు కరకట్టల వెంబడి ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ ఇసుకలు రెడీగా ఉంచడం, ఇసుక బస్తాలు రెడీగా ఉంచడం, బుడమేరు కరకట్టని సురక్షితంగా కాపాడే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయలేదండి. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ముందస్తు అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తుఫాను షెల్టర్స్ లేకపోతే వరద బాధితులు ఉండే షెల్టర్స్ కి వాళ్ళని తరలించిన పరిస్థితి ఎక్కడా లేదు. లేకపోగా చంద్రబాబు నాయుడు గారి గత అనాలోచిత నిర్ణయాలతో బుడమేరు డిశ్చార్జ్ ఏదైతే తిలక్ గారు చెప్పినట్టుగా బుడమేరు డిశ్చార్జ్ ని 35,000 ఉండాల్సినటువంటి బుడమేరు డిశ్చార్జ్ ని తగ్గించి రాధాకృష్ణ గారి స్వప్రయోజనాల కోసం తగ్గించి క్విట్ ప్రోక్రో అన్న విధంగా తగ్గించి ఈ రోజు విజయవాడలో భవానీపురం, సింగనగర్, రామకృష్ణపురం ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురై 3.5 లక్షల మంది ఈ రోజు ఆకలితో అల్లో లక్ష్మణ అనే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనాలోచిత నిర్ణయాలు కాదా? ఇలా ఉంటే ఆయన కేవలం ఈ రోజుకి కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లేరు. ముంబై నటి గురించి, గుడ్లవల్లిలో కాలేజీలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎలా కాపాడాలనే దాని గురించి దాని మీద దృష్టి పెట్టారు. ఇక ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారో జాడే లేదు. డిప్యూటీ సీఎం గారు విజయవాడలో 3.5 లక్షల మంది జనం ఈ రోజు ప్రాణాలు అరిచేతిలో గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే కనీసం స్పందన ఎక్కడ కనిపించదు. ఎక్కడున్నారు? సినిమా షూటింగుల్లో ఉన్నారా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక చూసుకుంటే సార్, ఇంకా కనీసం ఆహారం, తాగునీరు, పసిపిల్లలకు పాలైన సక్రమంగా సరఫరా జరుగుతోంది అక్కడ? ఇప్పటికైనా జరిగే అనర్థం ఎలాగో జరిగిపోయింది నిర్లక్ష్యంతో. సార్ ఎంత దారుణం అంటే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర లోతట్టు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బయటికి రావాలి అంటే ప్రైవేట్ బోట్ల దందా జరుగుతుంది సార్. ఈ రోజు ప్రైవేట్ బోట్ల దందా జరుగుతుంది. ఐ కెన్ సెండ్ వీడియో టు యూ. మీకు వీడియో పంపిస్తాను, సాక్షి టీవీ ద్వారా కూడా పంపించండి. 2,000 నుంచి 5,000 వరకు మనిషికి లోతట్ట ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాన్ని తరలించాలి అంటే 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల ప్రైవేట్ బోట్ యజమానులు దందా జరుగుతా ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం కదా ఇవన్నీ ఏర్పాటు చేయాల్సింది. ఎక్కడ సార్ ప్రభుత్వం? అదే అడుగుతున్నాం. ఎక్కడుంది ప్రభుత్వం? ఎక్కడుంది వ్యవస్థ? ఎందుకండి ఆయన చెప్తా ఉంటారు, నాది అనుభవం విజనరీ అని చెప్తుంటారు. ఎక్కడ ఆయన విజనరీ? ఎక్కడ ఆయన అనుభవం? ఆయన విజనరీ అనుభవం మొత్తం కూడా ముంబై నటి దగ్గర ఆగిపోయింది. ఆయన విజనరీ అనుభవం మొత్తం కూడా గుడ్లవల్లేరులో నిందితుల్ని కాపాడడంలో ఆగిపోయింది. కానీ 3.5 లక్షల మంది విజయవాడ ప్రాంత ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. సరే ఎంత దారుణం అంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు 3 లక్షల క్యూసెక్కులు వరదొస్తే పిల్లల్ని బేడా సర్దుకొని ఎగువ ప్రాంతాలకు వెళ్లే కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంత ప్రజలకి ఈ రోజు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరదొచ్చిన గుండెల మీద చేసుకొని కూర్చుంటున్నారు సార్. గుండెల మీద చేసుకొని కూర్చుంటున్నారు. ఇదా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయం? లేకపోతే ముందు చూపు అనాలా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంత ప్రజల్లో మంచి పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. మీరు విజువల్స్ లోనే చూస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కరకట్ట రీటైనింగ్ వాల్ దగ్గరికి వస్తే కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి. కానీ ఇంతకు ముందు 3 లక్షల క్యూసెక్లు కేవలం సార్, ఈ రోజు 11 లక్షలు వస్తుంది సార్ కృష్ణా నదికి. కానీ 3 లక్షల క్యూసెక్కులకే ఆ ప్రాంత ప్రజలందరూ ఇల్లు మొత్తం వదిలేశారు. రేకులు షెట్లు,
చిన్న చిన్న గదులుండే ఇల్లు సార్, కృష్ణలంక రాణి గారి తోట మొత్తం కూడా మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళ వస్తువులు కూడా వదిలేసి పారిపోయే పరిస్థితి ఉండేది. సో ధనవంతుడు అయితే కొనుక్కుంటాడు, కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? మళ్ళీ జీవితం మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు హాయిగా గుండెల మీద చేసుకునే పరిస్థితికి కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదే జగన్మోహన్ రెడ్డి మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల ఈ రోజు బుడమేరు వాగు పొంగి, బుడమేరు కరకట్లకు గన్నుబడి ఈ రోజు భవానీపురం, రామకృష్ణపురం, సింగనగర్ ఈ ప్రాంతంలో దాదాపుగా 3.5 లక్షల మంది ప్రజలు ఈ రోజు అల్లో లక్ష్మణ అనే పరిస్థితి. దీని గురించి ఆలోచన చేయట్లా. ఎవ్వరికి కూడా పాలు గాని, వాటర్ గాని, సహాయకంగా వాళ్ళకి ఆహార పొట్లాలు గాని ఏమి లభించని పరిస్థితి. పోనీ ఇప్పుడైనా స్పీడప్ అయింది అనుకుంటున్నారా? సహాయక చర్యలైనా స్పీడప్ అయ్యి ప్రజల జీవనం మళ్ళీ మెరుగుపడే పరిస్థితులు త్వరలోనే చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అవి కనిపించట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారిలో ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఆయన ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నామా, వచ్చామా, పడవల్లో ఎక్కామా, వీడియోలు తీసుకున్నామా, ఏదైతే పబ్లిసిటీ పిఆర్ చేసుకున్నామా అన్నట్లున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే ఆ వరద ప్రాంతాలకు వస్తే అక్కడ ఒక లేడీ, ఒక మహిళ ఒక బాబుని ఆకలేస్తుంది సార్ అన్నా సరే, ఆకలేస్తుంది సార్ మాకన్నా సరే స్పందించట్లేదు. ఓకే ఓకే అంటున్నారు సార్, ఇలా ఓకే ఓకే అంటున్నారు సార్. ఎక్కడ సార్ ఆకలంటే ఓకేనా? ఇదే విజనరీ సార్. ఆఖరికి 2019 ఆగస్టులో వరదలు వస్తే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పుడు మంత్రులతో సహా ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, లేకపోతే గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కొడాల నాని గారు కానీ దగ్గరుండి మొత్తం పర్యవేక్షించారండి. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, కృష్ణానదిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచడం కోసం బోట్ అడ్డు పెట్టారని చెప్పేసి ఆగస్టు 16వ తారీఖున లోకేష్ గారి ట్వీట్ కూడా వేశారు. కానీ ఈ రోజు ఎవరు బోట్ అడ్డు పెట్టారండి? కృష్ణానది బ్యారేజ్ లో 3 గేట్లకే ప్రమాదం వాటిల్లింది. ఈ రోజు 3 గేట్లు కొట్టుకుపోయి ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఈ రోజు అధికార యంత్రాంగం ఎక్కడుంది? మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఉంది కదండి, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి కొట్టుకొని పోయి రాజధాని ప్రాంతంలో వెంకన్నపాలెంలోకి కృష్ణానది నీళ్లు వెళ్తున్నాయి. ఇక కరకట్ట చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కరకట్ట ఇల్లులో అయితే మోటార్లు పెట్టేసి వాటర్ బయటకు కొడతా ఉన్నారు. లారీల్లో ఇసుక వస్తుందండి, ఇసుకొచ్చి అడ్డు పెడతా ఉన్నారు. నిజంగానే మీది నదీ పరివాహక ప్రాంతమయ్యా బాబు. మేము అధికారంలో ఉన్నప్పుడు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూడా అక్రమ కట్టడమే. కరకట్టను ఆక్రమించి కట్టాం. కరకట్టకు లోపల ఉన్నటువంటి ఏ కట్టడమైనా సరే అక్రమమే. నదీ గర్భాన్ని ఆక్రమించకూడదు అని చెప్పేసి మేము దాన్ని కొట్టేస్తే విధ్వంసం అని చెప్పి మాట్లాడారు. అదే హైదరాబాద్ లో హైడ్రా పేరుతో వాళ్ళు కొడుతుంటే అది మాత్రం మంచిదిలాగా చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ కూడా హైడ్రా తీసుకొస్తాం నారాయణ గారు అనుకుంటాను, మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఇక్కడ కూడా హైడ్రా తీసుకొస్తాం, అక్రమ కట్టడాలు ఉంటే కూల్చేస్తామని అంటున్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఒకవేళ నిజంగా అదే జరిగితే? సార్, నారాయణ గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా చేయాల్సింది కృష్ణానది కరకట్ట లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడంతో మొదలుపెట్టి మొత్తం మంతెన సత్యనారాయణరాజుల వరకు మొత్తం ఆ లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాలు మొత్తం తొలగించి కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పెంచితేనే వరదలు ఇలా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. విజయవాడలోకి కానీ లేకపోతే కరకట్ట లోపలికి కానీ వరదలు వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా న్యాయం చెప్పాల్సిన అతనే, ధర్మం చెప్పాల్సిన అతనే అధర్మ కొంపలో అక్రమ కట్టడంలో ఉంటూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఇంకొక విషయం అండి, ఈ రోజు 3.5 లక్షల మంది విజయవాడ వాసులే కాదండి, చంద్రబాబు నాయుడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు వరద బాధితుడే. ఈ రోజు ఏదైతే కరకొట్టుకున్నటువంటి అక్రమ కట్టడంలో కాకుండా వచ్చేసి విజయవాడ కలెక్టరేట్ లో ఉంటాను, మీ ప్రజల కష్టాలను వచ్చేంత వరకు ఇక్కడి నుంచి పోను అని చెప్పేసి మాట్లాడుతూ దాన్ని కప్పిపుచ్చుకునే విషయం. ఇంకొక విషయం అండి, ఈశ్వర్ గారు ఇంకొక విషయం మాట్లాడాలండి. ఏదైతే సార్ ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఏదైతే కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉండి కష్టపడినటువంటి, ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రతి ఒక్కరిని అడ్రస్ చేసినటువంటి వాలంటీర్లు లాంటి వాళ్ళని తొలగించడం వల్ల కూడా ఈ రోజు ప్రజలకి సేవలు అనేవి అందుబాటులో లేకుండా పోయాయి. మేము 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తాం, 30,000 నుంచి 40,000 సంపాదించుకునే మార్గం ఇస్తాం, మీ సేవలను అద్భుతంగా వాడుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో వాలంటీర్లకు వెన్నుపోటు పడడం వల్ల ఈ రోజు ప్రతి 30 కుటుంబాలకి 50 కుటుంబాలకు ఉన్న వాలంటీర్ల ద్వారా సేవలు అందకుండా పోయాయి.
ఆ రోజు కోవిడ్ లాంటి మహమ్మారిలో కాపాడినటువంటి వాలంటీర్లు లాంటి వ్యక్తులు ఈ రోజు ఉండుంటే సహాయ కార్యక్రమాలు ముమ్మరం అయ్యే పరిస్థితి ఉండేదా కాదండి? సో Right. ఇలా ప్రతి దాన్ని వాళ్ళు కేవలం రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా బురద రాయాలి, రాజకీయం ఎలా చేయాలనే దాని మీద పెట్టిన దృష్టిలో 10% ఈ విజయవాడ పరిస్థితులు, విజయవాడలో ఈ రోజు ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల మీద పెడితే రైట్ ఈరోజు ఇలాంటి దుర్భరం ఉండదండి. సో తరలించడానికి సార్ బోట్లు ఏంటి సార్? 3 బోట్ల 3.5 లక్షల మందిని తరలించడానికి 7 మళ్ళీ ఒక 4 ఆడే 7. సార్ ఈ కారణం సార్ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో, మా విజయవాడ చరిత్రలోనే కాదు సార్, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదండి, ఇది ఎప్పుడూ జరగలేదండి. ఏదైతే వరద ఈ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం కోసం ప్రైవేట్ బోట్ల దందాన 2000 నుంచి 5000 రూపాయల వరకు దందా జరుగుతుందండి ఈ రోజు ఇబ్రహీంపట్నం దగ్గర. ఆ ఇబ్రహీంపట్నం విజువల్స్ ఏమన్నా ఉంటే నాకు పంపించండి సార్, ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాము.